జ్ఞానేన రాంశమతకర్కశతర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. శాందోగ్యోపనిషత్తులో మహావాక్యాల్లో ముఖ్యమైనటువంటి తత్వమసి వాక్యార్థ విచారణ అంతా ఉంది. నీవు జీవుడుగా అనాదిగా అనుకుంటూ బ్రహ్మ కాదని కూడా అనుకుంటూ వ్యవహరిస్తున్నటువంటి వాణ్ణి నీవు బ్రహ్మయున్నావు అని బోధ చేసేటటువంటి మహావాక్యం అది. అయితే ఏదో ఒకసారి ఆ వాక్యార్థ విచారణ చేసినంత మాత్రం చేత ఇతను అనేక జన్మల నుండి వస్తున్నటువంటి వాసనగాత్మకంగా స్థిరపడి ఉన్నటువంటి ఈ జీవత్వ భ్రాంతి అంత తేలిగ్గా పోతుందా? దాన్ని బాగా సాధన చేయాలి. అందుకోసం శంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథంలో మాట్లాడుతూ శిష్యుని గురించి ఇలా అంటున్నారు. అబ్బాయి, యత్పరం సకల వాగ గోచరం గోచరం విమలబోధ చక్షుషః శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మనా. నీవు భావన చేయాలి, ఎంతసేపు మననం చేయాలి. మనం చాలా కష్టపడి శాస్త్రం అధ్యయనం చేశాం. అసలు ఈ జ్ఞానం తెలియటమే చాలా కష్టం. ఎన్నిసార్లు చెప్పినా కూడా తెలిసినట్టుగా ఉంటుంది కానీ తెలియదు. అటువంటి దాన్ని అనేక శాస్త్రముల యొక్క సమ్మేళనాత్మకమైనటువంటిది అద్వైత వేదాంత శాస్త్రం అంటే. అటు వ్యాకరణ శాస్త్రం, ఇటు మీమాంసా శాస్త్రం, అటు తర్కశాస్త్రం, ఇట్లా అనేక శాస్త్రములను, ఇంకా దర్శనాలు అనేక ఉన్నాయి. సాంఖ్యం, యోగం, బౌద్ధం, జైనం వగైరా. ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు, వాటన్నిటిని కూడా నిరాకరణ చేసి విశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని దాంట్లోంచి మనం తీసుకొనుట, గురువు అనుగ్రహం వలన వాటన్నిటిని మనం తెలుసుకొనుట, ఇదంతా ఎంతో శాస్త్రీయమైనటువంటి మార్గం. కానీ ఏదో ఊరికే పుక్కిడి పురాణం కాదు, ఏదో తెలిసిందన్న వించుకోవడానికి వీల్లేదు. అలాంటి దాన్ని మనం ఈ రోజున ఆ విజ్ఞానాన్ని పొందాం. కానీ విడిచిపెట్టేస్తే అది మామూలుగా వెళ్ళిపోతుంది, ఉండదు. విజ్ఞానం యొక్క స్వభావం ఏంటంటే, ఇది బుద్ధికి ఎప్పుడు కూడా పని చెప్తున్నప్పుడే అది మనలో నిలుస్తుంది. కానీ అలాంటి అభ్యాసం ఉండాలి. ఉన్నప్పుడే అది మనస్సులోని స్థిరంగా ఉంటుంది. లోకంలో క్రియ అనేటటువంటిది ఉంది. అది కొంతకాలం అభ్యాసం లేకపోయినా అలవాటైతే అది వచ్చేస్తుంది మళ్ళీ. కానీ విజ్ఞానం అలాంటిది కాదు, పోతుంది. దాన్ని మనం దృఢపరుచుకోవాలి. అందుకోసమే మననము, నిధిధ్యాసనము అనేవి రెండు కూడా బయలుదేరినాయి. అందుకనే వీరు అంటున్నారు, అబ్బాయి, యత్పరం సకల వాగ గోచరం, ఏ తత్పదార్థమైతే ఉందో, విశుద్ధమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఇత్యాది వాక్యాల చేత చెప్పబడేటటువంటి ఏ పదార్థం ఉందో అది చాలా విశిష్టమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది. అది వాక్కుకి మనస్సుకి గోచరించేది కూడా కాదు, ఓ పట్టాన అంతు చిక్కేది కాదు. దాన్ని మనం ఎలాగో పట్టుకోవాలి. సకలవాగ గోచరం. తైత్రీయంలో కూడా ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస అనంటూ తైత్రీయం కూడా చెబుతోంది. అలాంటి దాన్ని మనం అంత మరీ వాక్కులకి మనస్సుకి గోచరించకపోతే మనం మాత్రం దాన్ని ఎలా సాధించుకుంటామండి అని నీకు సందేహం కలగచ్చు. కానీ ఆపాతత ఈ మాట చెప్పబడిందే కానీ తత్వత చెప్పబడిన మాట కాదనమాట దానికి అర్థం. అంటే తేలికగా, తేరగా, ఏదో రకంగా ఉన్నా సరే మనకది తెలియాలి అనుకోవడానికి అవకాశం లేదు అని చెప్పడంలో ఉద్దేశం.
అందుకోసమనే ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కళంజాయమాన అని అంటారు. జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ అన్నారు. ఏ వాక్కులు ఏ మనస్సు దాన్ని చెప్పలేక గ్రహించలేక దూరంగా ఉంటున్నాయి అనుకుంటున్నావో, ఆ వాక్కులు ఆ మనస్సు తర్వాత క్రమంగా వాటిని చెప్పడానికి సాధ్యమయ్యేవి అవుతాయి. అంటే అర్థం ఏంటి? నీ ప్రయత్నంలోనూ నీ సాధనలో ఉందన్నమాట దానికి అర్థం. జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ, నీ సత్వం ఉందే, నీ అంతఃకరణ, అది జ్ఞానప్రసాదేన అంటే ఈ నిరంతరం వేదాంత శ్రవణ జ్ఞానం దాని చేత దాని యొక్క పరాకాష్ఠ అభ్యాస విషయం వల్ల ఏర్పడేటువంటి ఒక స్వచ్ఛత, నైర్మల్యం, దానివలన పవిత్రమై శుద్ధమైపోతుంది. అది దాంట్లో ఉండేటటువంటి సంస్కారాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. పశ్యతే నిష్కళంజాయమాన, ఆ తర్వాత వాడు ధ్యానం చేయగా ఆ పరమాత్మ స్వరూపాన్ని వాడు తెలుసుకోగలుగుతాడు. అందుకోసమని ఏమన్నారు? యత్పరం సకల వాగ గోచరం గోచరం విమల బోధ చక్షుష. విమల బోధ చక్షుస్సు, ఎవడికి విమలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రబోధం ఉంటుందో, సుచిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మన, అటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు తత్వమసి ఇంతవరకు చెప్పబడిన దాన్ని భావన చేస్తూ షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్భావితం నకరణైర్విభావితం బుద్ధివేద్యం అనవద్యభూతి యత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మన ఆత్మని. ఇది ఆత్మకి లోకంలో మనకు ఉండేటటువంటి 6 తరంగాలు. దేహానికి సంబంధించినటువంటివి కొన్ని, ప్రాణాలకు సంబంధించినటువంటివి కొన్ని, మనస్సుకు సంబంధించినటువంటివి కొన్ని. అంటే ఆకలి దప్పికలు ఈ రెండు కూడా దేహానికి సంబంధించినటువంటి, ప్రాణానికి సంబంధించినటువంటివి. ప్రాణం నీరసించిపోతుంది, ఆకలి అవుతుంటుంటే వాడు లేవలేడు. అలాగే జన్మ మృత్యువులు దేహానికి సంబంధించినటువంటివి. కొంతకాలానికి పెద్దదనం వస్తే శరీరం పడిపోతుంది, మృత్యుగ్రస్తమైపోతుంది. అలాగే మనస్సుకు సంబంధించినటువంటి మరొకొన్నాయి, శోకమోహాలు. మనస్సుకు సంబంధించిన శోకమోహాలు, శరీరానికి సంబంధించినటువంటి జరామృత్యువులు, ప్రాణానికి సంబంధించినటువంటి క్షుద్విపాసలు. ఈ తరంగాలతో ఇవి అడుగడుగునా కూడా ఒక తరంగం తర్వాత ఒక తరంగం సముద్రంలో ఎలా వస్తూ ఉంటుందో, వీడికి కూడా ఈ తరంగాలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. ఆగేవి కావు, మనం ఆపుకోవాలి కానీ ఇవి ఆగేవి కావు. అలాంటి వాటితో ఎట్టి సంబంధం లేనటువంటిది వస్తుతః ఆత్మ యొక్క స్వరూపం, తత్పదార్థమైనటువంటి ఆత్మ. ఈ షడూర్ములు వీటితో సంబంధం లేనటువంటిది. అటువంటిది అయినప్పటికీ యోగి హృద్భావితం, యోగులు వీటిలందరినీ నిరోధించుకుంటారు. శారీరకమైనటువంటి క్షుద్విపాసలు వాళ్ళకి లేవు, మానసికమైనటువంటి శోకమోహాదులు లేవు, శారీరకమైనటువంటి జరామృత్యువులు లేవు, నిరోధించేస్తారు వాళ్ళు. అలాంటి వారికి సాధ్యమవుతుందన్నమాట అర్థం. నకరణైర్విభావితం బుద్ధి వేద్యం. కరణములున్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవులకు ఉండేటువంటి సాధనాలు. వీట్ల చేత అవి ఆత్మవస్తువు తెలుసుకోవడం అనేటటువంటిది అవివేకం. ఎందుకంటే ఇవన్నీ కూడాను అనాత్మ పదార్థాలను చూడటంలో మంచి బాగా అలవాటు పడ్డాయి. చక్షురింద్రియం రూపాన్నే చూస్తుంది, రసనేంద్రియం రసాన్నే ఆస్వాదిస్తుంది. ఇవన్నీ కూడా అనాత్మ పదార్థాలు అయినప్పటికీ కూడా ఈ కరణాలలో ఒక కరణం ఉంది, బుద్ధి. అది ఒక్కటి మాత్రం ఈ ఆత్మస్వరూపాన్ని చూడగలిగిన సామర్థ్యం కలది.
ఇంకా మిగతావి ఏం పని చేయవు. అందుకోసం కఠోపనిషత్తు ఏం చెబుతోంది మనకి వీటన్నిటి ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చన్. నువ్వు మోక్షాన్ని కావాలి అనుకున్నట్టయితే నీ చక్షురింద్రియాలని అన్నిటినీ కూడాను విషయాల మీదకి వెళ్ళకుండా ఆపేసి, ఆ తరంగాలు రాకుండా ఉన్నట్లయితే మనం అప్పుడు కేవల బుద్ధి చేత దృశ్యతే త్వగ్రేయా బుద్ధ, కేవల బుద్ధి చేతనే ఇది నువ్వు గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది అనాది అనవద్యభూతి. ఈ పరమాత్మ యొక్క స్థితిగతులు ఎలాంటివి అంటే చాలా గొప్పవి. అనవద్యభూతి, దాని గురించి మనం ఇదమిత్తమని చెప్పలేం. చాలా విలువైనటువంటిది. చెప్పడానికి కూడా మనకి నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాపి నైవ వాచ న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా నత్ర చక్షుర్గచ్చతి నవాగ్గచ్చతి నో మనః అనంటూ ఏది ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఇంద్రియాలతో అవేమీ సాధ్యం కాదు. దోషరహితమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆత్మవస్తువు నిరంతరం నువ్వు నిరంతరం భావన చేయ. భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం స్వశ్రయం చ సద్విలక్షణం నిష్కళం నిరుపమానం వృద్ధిమతు బ్రహ్మ తత్వమసి భావయాత్మని. ఏమో భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం, ఈ ప్రపంచమంతా కూడా భ్రాంతి చేత కల్పింపబడింది. నా మాయ చేతనే ఇదంతా కూడా సృజించాను, ఇదంతా కూడా మాయికమైనటువంటి దీని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నాడు. ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ అన్నారు ఆయన. వీటికి అన్నింటికీ ఆశ్రయం ఆయనే. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ ఉంటున్నాయి ఇవి అని మనం అడిగామనుకోండి, పరమాత్మ నుంచే వచ్చినాయండి. ప్రళయకాలంలో మళ్ళీ ఆయనలోనే లీనమవుతున్నాయి అని చెబుతున్నాం. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎక్కడి నుంచి రాలా, ఆయనలో ఆయనే ఉన్నాడు. స్వయమహిమ్ని ప్రతిష్ఠిత అని చెప్పింది. పాదోస్య విశ్వభూతాని, ఈ బ్రహ్మాండములన్నీ కూడాను ఆయన యొక్క పాదములే, ఒక ఏకదేశం, ఒక ముక్క తుంపురు. త్రిపాదశ్యామృతందివి, 3 పాదాలు పరమాత్మలోనే లీనమై ఉంటాయి, అక్కడ ఆయనలోనే ఆయన ఉంటాయి అని ఉంటుంది ఉపనిషత్తు. భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం. దీన్ని నిర్వచించటం సత్తు అసత్తు రెండింటికంటే విలక్షణమైనటువంటి దాన్ని, అటువంటి బ్రహ్మని నువ్వు నిరంతరం భావన చేయవలసిందిగా నేను కోరుతున్నాను అంటూ పరమాత్మ శంకర భగవత్పాదులు ఆ విద్యార్థికి ఈ భావనలన్నిటి కూడా వారు చెప్పారు. తర్వాత మాట్లాడుతూ అంటారు, ఉక్తమర్థమిమమాత్మని స్వయం భావయ ప్రథితయుక్తిభిర్ధియా సంశయాదర్హితం కరాంబువతు తేన తత్వనిగమో భవిష్యతి. అబ్బాయి, ఎవరో ఏదో మనకి ఏదో ఉపకారం చేస్తారని నువ్వు అనుకోమొక్క. ఉపనిషత్తులు గురువు, మనకి ఇది ఒకటి శాస్త్రము గురువు, ఈ రెండే మనకి ముఖ్యం. వాటి ద్వారా లభించినటువంటి శ్రవణం ద్వారా నువ్వు పొందినటువంటి విజ్ఞానాన్ని నిరంతరం దాన్ని నువ్వు మననం చేయాలి. ఉక్తమర్థమివం ఆత్మని స్వయం భావయ ప్రథిత యుక్తిభి అన్నారు. మామూలుగా కాదు, చాలా బాగా గొప్పగా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఈ గ్రంథాలన్నీ కూడా ఉపకరిస్తాయి. శంకర భగవత్పాదులు అనేక గ్రంథాల్లో ఈ విషయాలను విశేషించి మనకు అందించి ఉన్నారు. ధియా, బుద్ధి చేత కూడాను నీ బుద్ధిని చాలా బాగా ప్రయత్నం చేసి నువ్వు దీంట్లో పెట్టాలి. సంశయాదరహితం, అప్పుడు నీకు ఏ రకమైనటువంటి సంశయాలు లేకుండా పరమాత్మ స్వరూపం, నిస్సందిగ్ధమైనటువంటి ఆత్మవస్తు స్వరూపం నీకు సాక్షాత్కరిస్తుంది. కరాంబువతు, చేతిలో నీళ్లు పోసుకున్నావు అనుకో, అలా కళ్ళల్లో చూస్తుంటే కనపడుతూ ఉంటాయి. అలా ఆత్మవస్తువు కూడా నీకు అలా సాక్షాత్కరిస్తుంది అనమాట. తేన తత్వనిగమో భవిష్యతి, దానివల్ల నీకు తత్వం పరిపూర్ణంగా తెలిసే అవకాశాలు ఉంటాయి. నీ ప్రయత్నం చాలా గొప్పది అవసరం. ఉపదేశం మాత్రం ఆయన చేస్తాడు, తర్వాత విచారణ అంతా నీ అధీనంలో ఉంటుంది. సంబోధ మాత్రం పరిశుద్ధ తత్వం విజ్ఞాయ సంఖ్యే నృపవచ్చ సైజ్ఞ
తదాత్మనైవాత్మని సర్వదా స్థితో విరాపయ బ్రహ్మణి దృశ్యజాతం. ఏమండి, మీరు చెబుతున్న విషయాలని నేను వింటున్నాను, కానీ నాకు ఒక ఆలోచన ఏమిటంటే, ఈ జగత్తు ద్వైతమైనటువంటి జగత్తు ఉంటుండగా అద్వైతమైనటువంటి ఆత్మస్వరూప స్థితి పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశాలు నాకు కనపట్టలేదు కదా. దానికోసమే కదా ఈ ప్రయత్నాలు, మీరు చెప్పిన ఉపన్యాసము, ఇదంతా కూడా. ఈ ప్రపంచగాన్ని మనం నిర్మూలనం చేస్తే ద్వైతం పోతే అద్వైతం మిగులుతుంది. నాకు కావాల్సింది అదే. అది స్వం బోధమాత్రం. అది ఎటువంటిదంటే కేవలం జ్ఞానస్వరూపం. అది దాంట్లో ఇంకోటి ఏమాత్రం ఒక లేశమైనటువంటిది కూడా దాంట్లో కలపడానికి నీకు అవకాశం లేదు. క్రియ అనేటటువంటిది గంధమాత్రస్యాప్యత్ర అవకాశం నాస్తి అని చెప్పారు దాంట్లో సూత్రభాష్యంలో మాట్లాడు. పరిశుద్ధ సత్వం. అయితే నువ్వేం చేయాలంటే నువ్వేం కంగారు పడద్దు. ఈయన బాగా చెబుతున్నాడు, చెప్పినప్పుడు వింటే తెలిసినట్టుగా కనపడుతోంది, అనుభవంలోకి రావటం లేదు, అసలు నిజంగా ఇదంతా కూడా నమ్మచ్చా అనే అనుమానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అదే కదా, ఓ పని చేయి, నువ్వు దీనికోసం నువ్వు ఏమీ ఎక్కడికి ఏ ఊరు వెళ్ళద్దు. నువ్వు ఉన్న చోటే ఉంటూ ఈ విషయాన్ని నువ్వు నిర్ణయించుకునే అవకాశం నీకుంది. మాట చెబుతాను కదా, చుట్టూరా సైన్యం ఉంది, మధ్యలో రాజుగారు ఉన్నాడు. రాజుగారే. ఎంతమంది సైన్యం ఉంటే మాత్రం ఆయనతో సమానమైన వాడు ఎవడవుతాడండి? ఏదో ఉన్నారు, అలాంటి వాళ్ళ మధ్యలో ఉంటాడు ఆయన. ఆయన వీళ్ళ వల్లనే శాంతం జయం లభిస్తుంది అని అనుకోలేడు. తన గొప్పతనము, తన బలము, తన సామర్థ్యం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే భావంతోనే ఉంటాడు. అలా నువ్వు కూడా ఈ శరీరంలో ఉంటున్నావు, నువ్వు ఒక్కడివి. చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను అవమానపరిచి దిగజార్చి నీ లక్ష్యానికి గురి కాకుండా చేయటానికి ఉన్నారే కానీ మిగతా వాళ్ళు శాంతం ఉపకరిస్తారని మాత్రం నువ్వు అనుకోవద్దు. జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి, మనస్సు ఉంది, ప్రాణాది పంచకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వాటి మధ్యలో ఉంటున్నావు. అవన్నీ జడాలయ్యా. ఓసారి ఒక రకంగా చెబుతుంది, ఇంకో రకంగా చెబుతుంది, ఇంకో రకంగా చెబుతుంది. చిత్రమైనటువంటి కబుర్లు చెబుతారు వాళ్ళు, నమ్మద్దు. మళ్ళీ ఇవన్నీ కూడా స్వప్నకాలంలో వెళ్ళేటప్పటికల్లా అవేమిటో మరో రకంగా ఒక చిత్రమైనటువంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి, నమ్మద్దు. అసలు సుశుక్తి కాలంలోకి వెళ్ళేప్పటికల్లా వీళ్ళంతా మాయమైపోతారు, నమ్మద్దు. మళ్ళీ జాగ్రత్తలు మళ్ళీ వస్తారు. వీట్ల వల్ల నీకేదో సిద్ధి లభిస్తుందని నువ్వు మాత్రం అనుకోమోక. వాళ్ళ మధ్యలో ఉండు, వాళ్లతో సంబంధించక ఉదాసీనుడుగా వాళ్ళ భావాలు, వాళ్ళ నడకలు, వాటినన్నిటినీ గమనిస్తూ నీ ధ్యేయం సిద్ధి కోసం నువ్వు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండు. ఎక్కడికే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. సంబోధ మాత్రం పరిశుద్ధ తత్వం విజ్ఞాయ సంఘే. ఈ సంఘంలో ఉండు. శరీరేంది సంఘాతం, ఈ మధ్యలోనేగా ఉండేది. మనం ఉండటం తప్పేం లేదు, ఉండు. చుట్టూరా ఉంటాయి. వికారహేతుసితి విక్రియంతే ఏషాన్న చేతాంసిత ఏవ ధీరాః అన్నాడు. చుట్టూరా వికారాన్ని కలగజేసేటటువంటి పదార్థ జాతం ఉంటున్నా కూడా వాడి ఎవరి మనస్సు వికారాన్ని పొందదో అదిగో వాడు ధీరుడైనటువంటి వాడు. తెలియలా? కాబట్టి నీకు చుట్టూరా కూడా ప్రతిబంధక సామగ్రి ఉంది, ఉండని. ఉన్నప్పుడు దాన్ని జయించినప్పుడే అది నీ తెలివితేటలు. అంతేకాని ఎవ్వడూ లేడు, ఎక్కడా లేదు, నేను మాత్రం చాలా గొప్పవాడిని, అందరినీ గెలిచానంటే అదేమిటి ఏమన్నా జరిగే మాట? అది తెలియదు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తాను. బుద్ధో గుహాయాం సదసద్విలక్షణం బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం తదాత్మన అత్ర వసేద్గుహాయాం పునర్నతస్యాంగ గుహా ప్రవేశ. నువ్వు గుహలో ఉంటున్నావు,
ఆ గుహలో ఉండేటప్పుడు నువ్వు ఏ భావనతో ఉండాలో చెబుతున్నా. ఆ భావనతో ఉన్నట్టయితే మళ్ళీ తిరిగి నీకు గుహా ప్రవేశం ఉండదు. ఇక అది ముఖ్యమైన ఘట్టం. గుహా ప్రవేశం అంటే బుద్ధిలో ప్రవేశించడం, అంతఃకరణ శరీరేంద్రియ సంఘాతంలో ఈ గుహలో బుద్ధి గుహలో ప్రవేశించడం, జీవుడు ఆత్మ ప్రవేశించడం, మళ్ళీ జీవత్వాన్ని పొందడం అని దానికి అర్థం అనమాట. గుహా ప్రవేశం అంటే అది అర్థం. నువ్వు ఈ బుద్ధి గుహలో ఉంటున్నావు, ఉంటూ కూడా నీ పన్ను చేసుకుంటూ ఉండు. ఎవరితోనూ మాట్లాడద్దు. నేను ఎవరైనా పిలిచినా కూడా అలాగే అంటూ ఉండు. సంబంధించిన వాడిలాగా కనపడుతూ ఉండు. నీ దృష్టిని మాత్రం మరలించుకోవద్దు. అంతే, ఇంతకంటే చెప్పండి. బుద్ధో గుహాయాం సదసద్విలక్షణం బ్రహ్మాస్తి. నీ బుద్ధి సోష్ణదే సర్వాన్ కామాన్ సహా అంటూ శృతి కూడా గుహలో ఈ పరమాత్మ ప్రవేశించి ఉన్నారు. గుహాం ప్రవిష్టాం ఆత్మాను హితదర్శనాత్ అంటుంది బ్రహ్మసూత్రం. అంచేత ఆ బుద్ధి గుహలో ఉన్నాడు. సదసద్విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపం ఉంది బుద్ధి గుహలోనే. బ్రహ్మాండములకు ప్రభు అయినటువంటి పరమాత్మ బృందావనంలో సంచరించారు. మన లోపలే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఎవరు దానికోసం ఎక్కడికి ఎవరు వెళ్ళరు. బ్రహ్మాస్తి సత్యం పరం అద్వితీయం బ్రహ్మాత్ అస్తి తదాత్మనా యో అత్ర వసేద్ గుహాయాం. ఆ రూపంతో ఆ బ్రహ్మాత్మన ఆ గుహలో నువ్వు ఉంటున్నట్లయితే మళ్ళీ తిరిగి బుద్ధి గుహలో ప్రవేశించుట అంటే జన్మ ఎత్తుట నీకు ఉండదు దానికి అర్థం. నువ్వు ఆ స్థితిలో ఉండాలి. ఉండు, ఎక్కడికి వెళ్ళదు. ఊరికే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో నిలకడలేక, మనస్సుని ఆపుకోలేక అవన్నీ చేయటమే కానీ అక్కడికి వెళ్ళినా ఏం ఉపయోగమేం లేదు. తెలియదా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యేకం చేతస్సరసిజముమానాథ భవతే సుఖేరావస్థాతుం జనైహ న జానాతి కిమహో. ఓహో ఆశ్చర్యం! అయ్యో, ఎంత పిచ్చివాడివిరా నువ్వు! అర్థం చేసుకోలేకపోతున్నావురా. నువ్వేదో దేవుడిట ఆరాధిస్తాడట, శివరాత్రిట, మారేడు దళాలట, ఏదో మల్లెపూలుట, లేకపోతే తామర పూలుట తెస్తాడట వీడు. దానికోసమని తిరుగుతున్నాడు. నీళ్లు నిప్పు ఏమీ తెలియకుండా పాపం ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది. అరణ్యాల్లో తిరుగుతున్నాడు. గభీరే కాసారే భయంకరమైనటువంటి మొసళ్ళు ఉంటాయండి. ఆ సరస్సులో దిగాడు తామర పూలు కోసం. ఏదైనా మింగేస్తే పాపం పిచ్చివాడు. గభీరే కాసారే మిసిది విజరే ఘోర విపినే భయంకరమైన అరణ్యాల్లో తిరుగుతున్నాడు. అక్కడ ఏమిటి తెలుసా? మారేడు దళాలట. విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. వాడి ఎంత మూర్ఖుడని చెప్పాలి వీడిని. ఎందుకంటే వాడి మనఃపుష్పాన్ని పరమాత్మ యందు సమర్పించడం చేతకానటువంటి పిచ్చి వెధవ. అది చేయలేని వాడు మనస్సు నిలకడలేదన్నమాట అర్థం. ఇవన్నీ ఏం చేస్తాయి వాడు? సమర్ప్యేకం చేతస్సరసిజముమానాథ భవతే. నీకు ఈ ఒక్క తామర పువ్వుని ఇస్తే చాలయ్యా. అవన్నీ ఇచ్చినట్టే 1000 లక్ష పువ్వులు ఇచ్చినటువంటి మహాభావం వస్తుంది. సుఖేనావస్థాతు హాయిగా ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తూ పరమాత్మని, ఈ మనస్సుని పరమాత్మ మీద లగ్నం చేసి కూర్చోరా అని నేను చెబితే మొన్నాడు బయలుదేరాడు. శ్రీశైల గుహ మా అరణ్యాల్లో తిరుగుతున్నాడు. అక్కడ కనపడ్డాడు నాకు వాడు. ఏమిటిరా ఇక్కడికి వచ్చావు అంటే శివరాత్రి అన్నాడు. ఏం చెప్పను పడింది నేను. బుద్ధో గుహాయాం సరసద్విలక్షణం బ్రహ్మాసి సత్యం పరమద్వితీయం తదాత్మనాయేయోత్ర వసేద్గుహాయాం పూర్ణన్న తస్యాంగ గుహా ప్రవేశ. ఆయన నేను ఎంతో మరీ నీకు నేను చెప్పే మాట ఏమిటంటే,
ఆత్మ తత్వమసి వాక్యార్థ విచారణ మనం చేశాం, విన్నాం, తెలుసుకున్నాం. అయినా కూడా దాన్ని నిరంతరం నువ్వు భావన చేయాలి అని నేను చెప్తున్నా కదా, అది మామూలుది కాదు సుమా. అంత మరీ మీరు ఎక్కువగా ఒక్క నుంచి చెప్తున్నారు ఏమిటండి అని అంటావేమో. ఒకవేళ నీకు మాట చెప్తాను. జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసనాద అనాదిరేషా కర్తా భోక్తాప్యహమితి దృఢ యాస్య సంసార హేతు ప్రత్యగ్దృష్ట్యాత్మని నివసతా సాపనేయా ప్రయత్నాత్ ముక్తిం ప్రాహుస్తదిహ మునయో వాసనాతానవం యత్. నాయనా, జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసన ఆదిరేషా. ఆత్మస్వరూప సాక్షాత్కారం అయింది. గంతులేమోక వాడికేదో ₹1,00,000 లప్ప దొరికిందని వాడెవడో గంతులు వేస్తుంటాడు చూసావు, అట్లా గంతులేమోక చిందులు దొక్కమోక. ఏ అనుకుంటున్నావు కానీ వాసన, జన్మాంతర వాసన బలవతి. అది ఎప్పటిది ఎక్కడదో ఎప్పుడుదో ఒకసారి కనుక వచ్చి మళ్ళీ అది తలెత్తి విజృంభించి ఒక్క దెబ్బ కొట్టిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు నువ్వు. అంత మాత్రం చేత నువ్వు కృతార్థుడైనావు అనుకోవడం అనేటటువంటిది అంత తొందరపడద్దు, ఆగు. జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసన. అనేక జన్మలలో ఏర్పడినటువంటి వాసనలు ఉన్నాయే, సంస్కారములు ఉన్నాయే, అనాత్మ వాసనలు, రాగద్వేషాదులు, వాటి యొక్క సంస్కారములు సూక్ష్మరూపంగా అలా మిగిలిపోయి ఉండొచ్చు ఒకప్పుడు. వాటిని కూడా ఇంకా కొంతకాలం నిరీక్షించి చూడు. నీకేం పోయింది ఇప్పుడు? ఈ పైన నువ్వేమైనా చేయాల్సి ఉంటుందా? సర్టిఫికెట్ రాగానే అది పుచ్చుకుని అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్ళినట్టుగా నీకు ఏమైనా అత్యవసరంగా వాళ్ళ జ్ఞానం కలిగంగానే నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తారు ఎవడన్నా? ఏం కంగారు పడతావు ఇంత అక్కడ నువ్వు? తీరా ఏదైనా ఆ వాసనలో ఏదైనా ఒక వాసన కనుక విజృంభించి అది కనుక దెబ్బ కొట్టిందంటే మళ్ళీ మన యోగాభ్యాసులు యోగభ్రష్టుడు గతి పడుతున్నాడు. యోగభ్రష్టుడు ఏమైనాడు? పడిపోయినాడు. అలాంటి స్థితి రాకూడదు సుమా. జడభృతులంతటి వాడికి దిక్కు లేకుండా ఎంత మహాత్ముడు, ఎంత మహాజ్ఞాని అనవసరంగా లేడితో సంపర్కం పెట్టుకున్నాడండి వాడు. అరే కొట్టేసింది అది దెబ్బ, దిక్కు లేకుండా పోయినాడు అంతే మనిషి. మాయ. జాగ్రత్తగా ఉండు, తెలిసిందా? ఆలోచించుకుంటూ ఉండు. జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసన నాదిరేష కర్తా భోక్తాప్యహమితి దృఢా. అదిగో నేను కర్తని, నేను అమ్మో అంతటి వాడిని, ఇంతటి వాడిని, అది చేసా, ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి ఎక్కలేదు నాకు, ఎవరే చెప్పలేను నాయన. ఆయాసం వస్తుంది నాకు ఇవన్నీ చెబితే. చూశావు, ఇది యాస్య సంసార హేతు దృఢ బలవతి వాసన. ఇది అంత తేలిగ్గా పోతుందని మాత్రం నువ్వు అనుకోవద్దు. ప్రత్యగ్దృష్ట్యా ఆత్మని నివసత. అప్పుడు ఏం చేయాలంటే నీ బుద్ధిలో నువ్వు ప్రత్యగ్దృష్ట్యా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకుంటూ అట్లాగే ఉండిపో. సమాధిలో అలాగే ఉండు. మహర్షులు దాంట్లోంచి బయటికి రారు, వాడు జ్ఞానులే అయినా సరే ఎప్పుడు కూడా స్వరూప సాక్షాత్కారంలో ఉంటుంటారు. చేసే పని ఉంది. ఇప్పుడు బయటకు వచ్చి ఎక్కడికైనా వెళ్ళాలా, సభకి వెళ్ళాలా, సన్మానాలు తీసుకోవాలా, గణపాటి గారా, ఎందుకయ్యా నీకు ఇవి నీ మాట? నివసతి సా అపనేయ ప్రయత్నాత్ ప్రత్యగ్దృష్ట్యా ఆత్మన్యేవ నివసతా త్వయా సా బలవతి వాసన అపనేయ భవిష్యతి. ప్రయత్నాదపనేయ భవిష్యతి. ఎంతో ప్రయత్నం చేసి దాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. అదే వాసన తానవం అంటారు మా వాళ్ళందరూ కూడా. అంటే వాసనలన్నిటి క్రమంగా నిర్మూలన చేసుకోవటం, తగ్గించుకోవటం. అంటే కొత్తవి రాకుండా ఉంటే ఉన్న వాటిని పోగొట్టుకోవచ్చు. పాత నీరు పోతోంది, కొత్త నీరు వస్తోంది, రెండూ సమానంగా ఉన్నాయి. ఎప్పటికీ తేలుతుంది? ఆ నీరు ఆపేసేసి ఈ నీళ్ళని బయటికి పంపిస్తే అప్పుడు ఖాళీ అవుతుంది అది చోటు. నువ్వు అట్లా చేయటల్లా.
కొత్త నీరు తెప్పిస్తున్నావు, పాత నీరు పంపిస్తున్నావు, కొత్త నీరు వస్తుంది, ఎప్పుడు మరి మామూలే. వాసనలు క్రమక్రమంగా అనుభవం లేకపోయినట్టయితే క్రమక్రమంగా ఆగిపోతాయి. తనుమానసిక భూమిక అంటాడు దీన్ని. యోగ భూమికల్లో ఇదొక భూమిక. అందువలన అలాగా దీన్నే మోక్షం అని అన్నారు వీళ్ళు ఏకంగా. అంటే తానవం అంటే అర్థం ఏంటి? వాసనలు సంపూర్ణంగా పోవటమే, అంతే మోక్షం. మోక్షం అంటూ వేరే నీకు ప్రత్యేకంగా అమాంతంగా అమావాస్య నాడు మధ్యాహ్నం 2 గంటలప్పుడు నాకు మోక్షం కలిగింది, పిచ్చి మాటలు. అలాంటి మాటలు మాట్లాడబోక నువ్వు, పిచ్చివాడు. ముక్తిం ప్రాహుస్తదిహమునయో వాసనాతానవం యత్ అహం మమేతి యో భావో దేహాక్షాదావనాత్మని అధ్యాసోయం నిరస్తవ్యో విదుషా స్వాత్మనిష్టయ. మనకు ఉండేటటువంటి సరుకు, మనకు ఉండేటువంటి కల్మషం ఇదిగో ఇది. ఏమిటని అడిగాడు. దేహ అక్షాదవు అనాత్మని, దేహేంద్రియాదులు అనాత్మలై ఉంటుండగా వాట్ల యందు అహమ్మమేది యోభావ అధ్యాస సచ విదుష స్వాత్మనిష్టయా నిరస్తవ్య. అంటే ఊరికే శ్రవణం చేసినంత మాత్రం చేత, గ్రంథం విన్నంత మాత్రం చేత, అప్పుడే శాలువా వేసుకున్నంత మాత్రం చేత నీకు అంతా తెలిసిందనుకోమోక. ఆత్మనిష్ట, స్వాత్మనిష్టయా విదుష నిరస్తవ్య. నిష్ఠ ఉండాలి. అంత తేలిగ్గా పోతుందన్ను మాత్రం అప్పుడు అనుకోమాక. విశ్వామిత్ర మహర్షి అంతటి వాడికి దిక్కు లేదు. జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం బుద్ధి తద్వృత్తి సాక్షిణం సోహమిచ్చేవ సద్వా లోకానువర్తనం త్యక్వా దేహానువర్తనం శాస్త్రానువర్తనం త్యక్వా స్వాధ్యాయాపనయనం కురు. అబ్బాయి, లోకానువర్తనం, దేహానువర్తనం, శాస్త్రానువర్తనం, ఈ 3 పరమ ప్రతిబంధకాలు నీకు చెప్తున్నాను నేను. అంటే లోకానువర్తనం అంటే లోకం ఎట్లా ఉంది ఇప్పుడు? వార్తలు టీవీ పెట్టాలి, రాజకీయం వార్తలు ఎవరేమనుకుంటున్నారో వినాలి, తన్ని ప్రపంచం అంతా కూడా బాగా చెప్పుకుంటుందో లేదో తెలుసుకోవాలి అనే తహతహ. ఎందుకురా నీకది? లోకానువర్తనం త్యక్వా, అనవసరం విషయాలు. అందరూ నీకు అనుకూలంగా మాట్లాడతారు అని ప్రపంచంలో ఎక్కడన్నా ఉందే? వాళ్ళు తోచినట్లుగా వాళ్ళు మాట్లాడతారు. నీకెందుకు వాడి గురించి అసలు? నందిని పందినేవాడు ఒకడు, పందిని నందినేవాడు మరొకడు. నీకు అనవసరం విషయం. లోకానువర్తనం త్యక్వా దేహానువర్తనం. దేహం కూడా నిన్ను ఎలా తీసుకువెళ్లాలో అలా తీసుకెడుతుంటుందా? తగ్గించు. శాస్త్రానువర్తనం త్యక్వా, శాస్త్రాలు. కొంతమందికి శాస్త్రాలంటే వెర్రి పిచ్చి. ఇంకా వాళ్ళు అన్నం నీళ్లు లేకుండా దాంతోనే అలా కోటి మీద కోటి, కోటి మీద కోటి కొట్టుకుంటుంటారు. ఏమిటి అంటే అదంతే. చదువుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా చెబితే తప్పుగా ఉంటుంది కదా, అందుకని నేను మాట్లాడటం లేదు. అంతసేపు దాన్ని గురించి ఆలోచనే కానీ అసలు మరొక ఆలోచన లేదు. అందువల్ల నహి రక్షిత డుకుణీకరణే అన్నారు ఆయన, శంకరాచార్య వారు. కటోవా మృత్పిండోప్యునిరపి జధూము అగ్నిరచల పటోవా తంతురువ. ఏమిటి గోల? శంకర భగవత్పాదులు చెప్పారు. చివరికి స్వాధ్యాయాపనయనం కురు, స్వాధ్యాయాన్ని కూడా విడిచిపెట్టేసి. ఎందుకు ఈ కర్మకాండాన్ని గురించినటువంటి గోల నీకు? అది ప్రారంభించగానే అక్కడి నుంచి వద్దు, కొన్ని మాటలు వింటుంటే బాగుండవు. ఏమిటో అలా చెబుతుంది అది. మనం ఏం చెప్పను నేను ఆ మాటలు. ఇప్పుడు ఏం రుచిస్తాయి అవి? తెలిసిందా? అందుకోసమని వాటిని విడిచిపెట్టే. మనకు కావాల్సిన ఉపనిషద్వాక్యాలు వాటిని పట్టుకో. లోకవాసనయా జంతో శాస్త్రవాసనయాపి చ దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే. ఈ వాసనాత్రయం ఉన్నంత కాలం నీకు యథార్థమైనటువంటిది ఆత్మస్వస్వరూప జ్ఞానం నీకు కలగదు. ఒకటే గుర్తు. ఎందుకంటే ఇవి వాడిని లాగేస్తూ ఉంటూ ఉంటాయి.
సభకి వెళ్ళకుండా ఉండలేడు. సభలో మాట్లాడందే తోచదు. సంభావనకి సభకి వెళ్ళి తీరవలసిందే అనేటటువంటి ఒక బాగా అలవాటైపోయింది. వాసనాక్షయ ప్రకరణంలో ఓ ప్రకరణం ఉంది. శ్రీవిద్యారణ్య స్వామి పంచదశలో రాశారు. జీవన్ముక్తి వివేకంలో ఉంది. విద్యతే నఖలు కశ్చిద్ ఉపాయ సర్వలోక పరితోషకరోయ సర్వథా స్వహితం ఆదరణీయం కింకరిష్యతి జను బహుజల్ప. దాని గురించి దుర్వాస మహర్షి దాంట్లో అంటారు, ఎక్కువగా అనుష్ఠానం చేద్దామని, ఎక్కువగా శాస్త్రార్థాల గురించి విచారిద్దామని శాస్త్ర వ్యసనం, అనుష్ఠాన వ్యసనం, పాఠ వ్యసనం అంటారు. చివరికి ఇవన్నీ వ్యసనాలుగా మారిపోయినాయి. వేటిని విడిచిపెట్టేమన్నారు. దానికి కొంతమంది మహర్షుల దృష్టాంతం కూడా జీవన్ముక్తి వివేకంలో ఇచ్చారు. విజయానంద స్వామి రచించిన శంకరాచార్య వారి జీవన్ముక్తి వివేకం. అట్లాగా విద్యతే నఖలు కశ్చిద్ ఉపాయ సర్వలోక పరితోషకరోయ. సమస్త లోకం నీ పట్ల అనుకూలంగా ఉండటానికి తగినటువంటి ఒకానొక ఉపాయం ఈ సృష్టిలో ఎక్కడా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు, లేదు. అందరూ నన్ను బాగా గొప్పవాడిని అనుకోవాలి అనే భావానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇంతవరకు ఎవరు ఒక ఉపాయం చెప్పలేదు. సర్వదా హితం ఆచరణీయం కింకరిష్యతి జనో బహుజల్ప. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ ప్రపంచం. నీకేం పోయిందంట మాట్లాడుకొని, ఏనుగు విడుతోంది, కుక్కలు అరుస్తున్నాయి, ఏమిటి దానికి అవుతుంది? మనం తైత్రీయం ఏమని చెప్పింది తైత్రీయంలో బ్రాహ్మణం, వీవ నృచ్చేత్ ప్రేమచలేత్ వ్యస్యే వాక్ష్యూభాషేత ఉతమోపవదేయు ఉతమే పాప్మానముపహన్నుదితి. వాడు తిరిగేసి బాగున్నావా అనుకుంటుంది. వాడు పక్క నుంచి రోజు చూస్తున్నాడయా. అందుకోసమని ఇలాగా అందరినీ మనం కట్టుకోవడం అనేటటువంటిది ఎవరికి సాధ్యం కాదే. పోనీ దాని గురించి నీకేంటి విచారణ? కృష్ణుని గురించి చెప్పుకునేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. అనేక మంది ఆయన తిట్టినవాడు ఉన్నారు, నిందించిన వాడు, అధర్మం చేశాడని వాడు ఉన్నారు, రాముడు వ్యాఖ్యానం చేసిన వాడు ఉన్నారు. చేసుకొని వాళ్ళ కర్మ, వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారు. అవతార పురుషుల గురించి వ్యాఖ్యానం ఏంటే మనకి? శంకరాచార్యులు వారిని తిట్టిన వాళ్ళు లేరు. అందుకోసమని ఇవన్నీ నువ్వు పెట్టుకోవాక. వీటి వల్ల నీకు సంసారకారాగృహ మోక్షమిచ్చో అయోమయం పాదనిబద్ధ శృంఖలం వదంతి తజ్ఞా పటువాసనాత్రయం యోస్మాత్ విముక్త ఉపైతి విముక్తిం. కారాగారంలోంచి బయటపడాలి అంటే గొలుసులుంటాయి, చేతులకి కాళ్ళకి బంధాలు. అవి బంధాలుండగా వాడు దాంట్లోంచి బయటికి రాలేడు. అలాగా మానవుడు ముక్తి చెందాలి అంటే, వాడు కూడా కారాగారాన్ని నుంచి ముక్తి చెందాలి అంటే ఆ గొలుసులు వాడికి బంధకం ఎట్లాగో అట్లా మానవుడు కూడా ముక్తి చెందడానికి శాస్త్రవాసన, అలాగే దేహవాసన, లోకవాసన, ఇవన్నీ కూడాను ఈ వాసనాత్రయం ప్రతిబంధకం వాడికి, జైలు అన్నమాట. వాటిని మనం అరికట్టుకోవాలి, విడిచిపెట్టేసేయాలి. అనవసరం, ఎంతవరకు అవసరమో అంతవరకు దాంతో వ్యవహరించు. అనవసరమైనప్పుడు విడిచిపెట్టేసేయి. అది లేకుండా నీకు మోక్షం లభిస్తుంది అనుకోవడం వివేకం. కనుక ఇవన్నీ నువ్వు నిరంతరం విషయాలు విన్న తర్వాత నీ ప్రయత్నంలో నువ్వు ఉండాలి. నువ్వు సభకు వెళ్ళొద్దు. శాస్త్రార్థాలు, విద్యాభ్యాసము, ఉపదేశము, గ్రంథము, వ్యాఖ్యానాలు, కౌశలము, ఇవన్నీ ఇవే సంభావనలు, సభలు, దానికి నేనేం చెబుతానయ్యా? దానికి కూడా శంకరాచార్య గారు చెప్పాల. అందువలన ఈ వాసనాత్రయాన్ని క్రమక్రమంగా నిర్మూలన చేసుకున్నట్లయితే ఇక్కడే ఉండు, ఈ శరీరంలో ఇందాక చెప్పిన ప్రకారంగా ఆ భావన చేసుకుంటూ ఉంటూ నీవు కృతార్థులు అవ్వాల్సిందిగా కోరుతున్నాను అని మానవులందరినీ హితోపదేశం చేస్తూ పరమాత్మ వారికి సుఖశాంతులు, అద్వైత స్థితి, పరమానంద అనుభూతి కలగడం కోసం, అపరోక్షానుభూతి కలగడం కోసం చేసినటువంటి ఉపదేశ సారాంశం.